ఇప్పుడు నాకు ఇప్పుడు ఏం తెలుసు, ఇసాక్ వచ్చాడు, కోగుడ్డని తెలిసింది, మాట్లాడతాడు అదొకటి. నెక్స్ట్ ఒక అన్నిజుడే వచ్చాడు, వాడు చెప్తారు, వింటే మనసు ఉంటాడు, లేకపోతే ఆయన జవాబు చెప్పుకుంటాడు, అంతే, ఇంకేం లేదు. సరేనా? ఇదే కదా ఇసాక్. మందిరానికి సహాయం చేపిస్తాను, సరే హెచ్చరిస్తానా ఎందుకంటే చెప్పేది ఇప్పుడేమంటే మనం పని బిజినెస్ కావాలని ఇప్పుడు అసలు నేను మా సంఘంలో కాళ్ళు పెట్టి పెట్టదు, నేను పండగ కూడా అడగను ఏమే కానీ అడిగేది కాదు. ఇప్పుడు మనం చర్చ చేశాను కదా, దాన్ని కాళ్ళు పెట్టి తీసేవాడిని. మా ఆయన అది క్రమం. నువ్వు దేవుని కంటే బాగుపడదు, నువ్వు దేవుని కంటే ధనవంతుడు తీసేవాడు ఆయన. నువ్వు దేవుని కంటే ధనవంతుడు తీసేవాడు, ఎందుకంటే ఆయన పెట్టింది కాబట్టి ఆయన కన్నా పెద్దవాళ్ళు. అప్పుడు నెక్స్ట్ అది లేవీలకు హక్కు లేదమ్మా. నెక్స్ట్ వచ్చేసి లేవీలకు మనకు హక్కు. మా అన్న నేను భర్త తీసుకు కదా, నేను ఎందుకు భర్త తీసుకోవాలా, మారుమూల పూజ అన్నాడు. నువ్వు వేసుకోవడం కన్నా పెద్దవాడు అయితే భర్త తీసుకోదాన్ని గడ్డ పోయి తీసుకున్నా. అన్న మాట్లాడేది కూడా కరెక్ట్. ఆయన అట్టడికే ఇప్పుడు కానీ అంటారు. నేను చెప్పు వారు ఇప్పటికి కూడా అధికారం లేదు, నువ్వే కదా రానున్న మెస్ అయ్యమంటే ఆయన ఏమైనాడు, అవును అయితే ఇప్పుడు నువ్వు లోకంలో నువ్వు ఉండవు, ఇప్పుడు నీతో నాకు అవసరం చెయ్యి ఆ పని అంటారు. నేను అందుకే పంపించింది. లేకపోతే 39 ఏళ్ళు ఎదుగుతుందా మాట్లాడుకున్నారు కదా. అంటే ఇది ఒక అద్భుతం, తెలియలే ఎవరికి. ప్రపంచంలో 2020 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు. దేవుని యొక్క సువార్త జ్ఞానులకు ఉపదేశం ఈ మనం మూర్ఖులు అనుకోవాలి. ఏమంటే దేవుడు ఆయన ఎన్నుకుంటేనే ఆ తలంపు వస్తాడు, అది వేరే విషయం. ఒకటి మనం చెప్పినంత మాత్రాన రారు, దేవుడు ఎన్నుకోవాలి వాళ్ళు. దేవుడు వాళ్ళు ఎన్నుకుంటే ఇంక నువ్వు ఎన్ని చెప్పు. ఎంతమంది ఇప్పుడు మా బైబిల్ చెప్పినారు, కొట్లాడతారు. ఇక్కడ పెడితే ప్రార్థన పెడితే మా ఇంట్లో అందరూ వస్తారు, మా బంధువులే వస్తారు, కట్టెలు తీసుకొని. మా బంధువులు అంతా మా బంధువులు ఎక్కడ ఉండేది. అటు మా పాప పైనుంచి వస్తుంది, అదే డాడీ మీద కొట్టవస్తాను, నేను కత్తులు గిట్టెలు తీసుకొని ఆమె వస్తుంది. అదా పాట పెట్టా రావునా దేవుడిగా అదైతే పాస్టర్ ఇస్లాయలేదు. అయితే సాయంకాలం 7 గంటలకు 6 గంటలకు స్టార్ట్ చేసిన, 7 గంటలు మంచి ప్రాంతంలో ఉపవాస ప్రాంతం ఉన్నాం. ఇక్కడ నేనే తీసుకుంటాను అక్కడ రేపు పాస్టింగ్ పేరు రండి. 10, 10:30, 11 వచ్చినా నాకు కావాలి. 10:30 లోపల వచ్చేసండి. అక్కడ ఎవరి పైన ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. నేను ఫీజ్ చేస్తాను, తర్వాత ఆన్లైన్ అక్కడి నుంచి చేపిస్తాను, ఇక్కడ హైదరాబాద్ నుంచి పెట్టాను. మొత్తం వచ్చేసాను, మొత్తం పెళ్ళి పిలిచినా కానీ అందరూ రాదు. మా బంధువులు అందరూ విన్నారు, ఆ పక్క ఈ పక్క అంతా అసలు అన్నం తినే వాళ్ళు కూడా వదిలేసి వచ్చాడు. ఏం చెప్తారు వచ్చాడు. ఇది వాళ్ళకి పోలీసు వాళ్ళు ఫోన్ చేసి పోలీసు వాళ్ళు వచ్చి మా ఆయన ఉన్నాడు ఇక్కడ, ఆయన ఎస్ఐ పోలీసు మా ఆయన కూడా ఆయన వచ్చేసి అందరూ వచ్చేసారు. వచ్చేసి ప్రార్థన అయిపోయింది. వీళ్ళంతా అంటారు ప్రార్థన అయిపోయింది. ఎందుకు వచ్చారండి అన్న బయటకు వచ్చి భోజనాలు రెడీగా ఉన్నారు, అది తిరిగిపోతారు. చూస్తే పక్క బామర్ది, పక్క మామ, పక్క ఈ ఊళ్ళో మా కుటుంబం ఒకటే రక్షణ పడింది. ఏది మా అన్న, మా రెండో అన్న, నేను, మా పిల్లలు. మీ ద్వారా మా అన్న కూతురు వేసే. ఇప్పుడు మాకు స్థలం ఉంది అక్కడ మా కారు నిలబెట్ల. నిన్ను పిలిచిందా నా కారు అక్కడ ఒకటి ప్రేయర్ హాల్గా వేద్దామని లోపల. అక్కడ మనకి ఇది ఉంది, ఏది హరిజన వాడ ఉంది, దానికి దీనికి మధ్యలో ఉంది స్థలం. లేదే మహారాజ్ అక్కడ తిస్తారు మన వాళ్ళు, అక్కడక్కడ వచ్చారు పోనీ ఈడ్చుకొని పోతారు. ఎన్ని
దేవుడు నీ వల్ల ఈ ప్రాంతంలో ఈ కుక్కలు తింటాయంట చూడు, తింటాయినా ఆ? కుక్కలు తింటాయి. ఆడ పెట్టాలి, ఆడ భుజం దగ్గర ఆ. గోళం భుజం దగ్గర గోళం ఇచ్చిన గోళం వద్దు, కవర్లు వేసి కవర్లు వేసి పెట్టాలి. వీళ్ళు జంతువులు భలే ప్రేమిస్తారు, పిల్లులు కానీ కుందేళ్ళు కానీ ఏమైనా కానీ. పోయి ఆ తలకాయ కుక్కలు కుక్కలే పిల్లి కాదులే, కుక్కలు. ఇంక వాటికి ఆహారం అదే కదా, ఏటైనా కోళ్ళని చంపితే కొట్టుతుంది. అయ్యి మా టైం దొరుకుతుంది, అవి వేస్తాయిలే. శాంతి దొరికినప్పుడు కొరికేస్తాయి, ఆకలి అవుతాయి. మనుషులు ఒక్కటోళ్ళు దోమతనం చేసి కొట్టి చంపేసింది. కింద ఉండదు. దేవుడు ఆశ్చర్యకార్యం చేశాడు. నేరుగా ఇంటికి పోవాలి ఇలా ఏదా? వేరే గ్రామం పోతారు. ఇప్పుడు అవి ఉన్నాయి, ఇంకా 10 కేజీలు అమ్ముకొని పోతారు, మిగిలిన తింటారు పోయి, మిగిలిన అయిపోతాయి. సరే నా ఓకేనా మరి. సరే ఓకే, నేను ఫోన్ చేస్తాను. ఏమైనా పెద్ద షాప్ పడినప్పుడు అది కూడా ఫోన్ చేస్తాను. సర్లే అక్కడ ఫంక్షన్ ఉన్నప్పుడైతే షాప్ పెడతాం మనం. తెచ్చేసి వంట పరిచయం చేస్తే సరిపోతాను నీకు. వంట చేస్తావు, షాప్ బాగా చేస్తావు కదా. నువ్వు బాగా చేస్తావు కదా. నాకు నేను ఎట్టంటే అట్ట తిరిగినా, చాలా భయంకరంగా ఉంది నా పరిస్థితి. అయితే నాది ఒకటి 3 తరాల నుంచి నేను పాస్టర్లో ఉంటున్నాను. మేము 5 మంది ఆనందంగా వాళ్ళ రోజులు తీసుకెళ్ళి దేవుడు నన్ను తీసుకున్నాను. అయితే నేను పౌరాణ నాటకాల్లో అర్జునుడు పాత్రలు నుంచి హరిశ్చంద్ర ఇవి పడతాను. అదే సర్దార్ అని సింగర్ అని. అయితే అవి ఆ రాగాలు 12 రాగాలు బాగా తెలుసు నాకు. పాటలు డ్రమ్ము కానీ తీసుకుంటే ఇంకా అది నువ్వు చూచే నువ్వు ఎంత పని అని చెప్పి నీకు అర్థం. అంటే దేవుని పని వాళ్ళు అట్లా ఉండాలి. తలాంతులు, ఒక తలాంతులు, ఒకటి టీచింగ్ తలాంత్ ఇస్తారు, ఒకరు ఊరికి సువార్త చెప్పుకుంటా పోయేది చెప్తారు, కొందరు వాక్యం చెప్తారు, కొందరు వాక్యం చదువుతారు, ఒకరు ప్రార్థనలు ఉంటాయి. ఒక్కొక్కరు 8 గంటలు ప్రార్థన చేస్తారు మా వాళ్ళు. 1కి 2 8 గంటల్లో డ్యూటీ ఎట్టు చూస్తారా? 1కి 2, 2కి 3, 4, 5 వరకు ఉన్నాయి. గొలుసు ప్రార్థన అని, గొలుసు ప్రార్థన అనేది 5 ఇచ్చినట్టు దేవుడు, 5 ఇచ్చినట్టు, 5 తలాంతులు. అట్లయితే నువ్వు చావుకు రావడం బెస్ట్. వచ్చేసిన అంటే అంతే వాడిని నేను ఇప్పుడు కట్టినట్టు ఉంటుంది కదా పాస్టర్, ఆ మారు ఒక ఇల్లు పెట్టేసి లోపల చూసుకుంటామన్నా ఆయన విలేజ్ అంటే సరిపోయి అక్కడక్కడక్కడ అట్లా ఛాన్స్ దొరికితే దూరదామని ఉండాలి. ఆడ నైట్కి చేసుకుంటా ఇటు చేద్దామని చెప్పకుండా అదే సర్దార్ నేను మొన్న అడిగితే ఏమన్నాడంటే వేరే దగ్గర ఉండాలి అని చూద్దామని. అట్లా ఇప్పుడు ఒకటి ఓపెన్ అయింది అక్కడ, పెద్దూరు కాదు పెద్దవారం పాడు, అదే పెద్దవరం పడలే, అది కొత్తగా మొన్న పోయినా మీరు కొట్టాడుగా, అదే కొట్లాడబడి అంతా చూసాను. అయితే ఆడున్నాడు అక్కడ. ఎవరు స్థానిక చర్చి పాస్టర్ అంటే సర్దార్ ఈయన అని చెప్పారు. ఎవరా నేను మాట్లాడతాను ఏమారా, ఎటువంటి పరిస్థితి వాళ్ళ స్థలం ఇది, వాళ్ళు కట్టుకుంటారు. భాస్కర్ అన్నకు ఫోన్ చేసి అంత పెద్ద కథలు అయినాయి. సరే అదే ఇప్పుడు సరే సాయంకాలం పోతాను మీటింగ్. నీకు బండి ఉన్నా వేరే బండి? లేదు ఇదే వేసుకో. అవును గుర్తుపెట్టుకుని పోతా ఉంటావు. అడిగైనా పోతాను. ఎంతమంది పిల్లలు పాస్టల్ అసోసియేషన్ మీటింగ్ నీకు ఎంతమంది పిల్లలు? ఒక్కరికి 2 కూతురు అందరికి. ఎక్కడ ఈ మధ్యనే పోతున్నాడు. 16,000 వాడు ఎంబీఏ చేసినాడు, ఎంబీఏలో మార్కెటింగ్ చేశాడు. మార్కెటింగ్ అంటే దేవుడు పని చేయాలి, పని చేయింది మనిషి. నేను నా డౌట్ నేను క్లియర్ అయ్యేదని నేను రమేష్ అయ్యి కూడా పని చేయకుండా ఏ మనిషి తిండి తినకూడదు. రమేష్ అయ్యంలా చనిపోయిన మన పొల్లంపేట. ఒకటే మా నేను 22 ప్రకారం
నువ్వు ప్రభువును నమ్మి బ్రతుకున్నప్పుడే ప్రభు చేయనుకో, సావకన్నా ప్రభుతో వెళ్ళిపోతావు. ఆ నిరీక్షణ మనకు ఉండాలి. నువ్వు చనిపోయినావు, ప్రభు రాకల్లో రెండో రాకల్లో నువ్వు లేస్తావు. అంటే నువ్వు అటు పోయినా సావు, ఇటు పోయినా సావు, నిత్య జీవం అని నిత్య జీవం. ఎందుకంటే ఆయన మరణాన్ని జయించాడు. ఆ మరణము నిన్ను జీవింపజేస్తాడు. అంతే. మరణం ఎట్లా ఆదాము నుంచి మనకు వచ్చిందో యేసు ప్రభు నుంచి జీవం మనకు వచ్చింది. నువ్వు యేసు ప్రభు యాక్చువల్గా చూసినట్లయితే ఈ ఆది కాండం నుంచి లాస్ట్ వరకు ప్రకటన గ్రంథం వరకు చూసినట్లయితే ఆది కాండం ఫస్ట్ రాసింది కాదు బుక్, అది ఫస్ట్ రాసింది యోబు గ్రంథం. యోబు గ్రంథం అంటే యోబుది ఫస్ట్ జలప్రలయం. యోబు గ్రంథం నోవా కాదు, యోబు జలప్రలయం ముందు యోబు వచ్చేసి సైతాన్తో గెలిచినాడు. ఏడా మనిషి ఉండి అన్నిటిలో చెప్పేది గెలిచినాడు. యోబు పుస్తకం వచ్చేసి ఫస్ట్ రాసింది బైబిల్లో. మళ్ళీ చూరుకున్నాయి, ఎన్ని చూరుకున్నాయి. ఆఖరి పుస్తకం ఏదంటే మనం అంతా ప్రకటన గ్రంథం అంటాం. ఆఖరి పుస్తకం ప్రకటన గ్రంథం కాదు, ఆఖరి పుస్తకం యోహాను సువార్త. ఆఖరి పుస్తకం యోహాను సువార్త, మొదటి గ్రంథం యోబు. బైబిల్లో చూసినట్లయితే హిస్టరీ చదివినట్లయితే థియాలజీలో ఉంటుంది. ఫస్ట్ గ్రంథం ఏది? యోబు ఏం చేసినాడు? దేవుడి దగ్గర పోయి సాతాను ఛాలెంజ్ చేస్తాడు. నీ యోబు వచ్చేసి ఏం చేస్తాడు చూడు, నువ్వు అన్ని వాడికి సౌకర్యాలు పెట్టావు కాబట్టి నిన్ను పాడుతున్నాడు, పొగుడుతున్నాడు, అన్నీ చేస్తాడు, వాడిని తీసేయి చూస్తామని. అప్పుడు చెప్పింది వాడి ప్రాణం తప్ప నువ్వేమైనా చేసుకోపో అంటాడు. లాస్ట్ వాడి శరీరం కూడా ఆరోగ్యాన్ని కూడా క్షీణింపు చేస్తాడు. అప్పటికి యోబు వచ్చేసి సర్వశక్తుడు సజీవుడు నేను ఆయన కళ్ళారా చూస్తూ ఉంటాడు. అంటే అప్పుడు సైతాను ఓడిపోయింది. భార్య అంటే ఇప్పుడు 10 మంది బిడ్డలు పోయినారు. కదా జైలు టచ్లో ఉంటాడు లింగిరెడ్డి. మనకు ఇక్కడేం తెలియదు, హైదరాబాద్లో ఉంటాం కాబట్టి సర్దార్ ఏమంటే మాతో పాటు ఉన్నారు కాబట్టి చూసుకునే. కానీ మనం మరి ఎప్పుడో రోజులు పంపిస్తూ ఉంటారు సేవకులని, ఆదివారం ఆడడం. నేను లేకపోతే నేను ఉన్నా కానీ వాళ్ళు పంపిస్తారు, వాళ్ళు పర్చేజ్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. నా కన్స్ట్రక్షన్ అయిపోతానే నాది, మళ్ళా చూద్దాం అప్పటికి అయిపోతుంది, సర్వీస్ అయిపోతుంది. 4 నెలలు ఉంటే సరిపోతాను, వీళ్ళు సెటిల్ అయిపోతారు. మన పరంగా ఇప్పుడు 62 అంటే 61 అయిపోతుంది. 61 అయిపోతుంది, 62లో పట్టాం మార్చికి. అంతే ఇంకా 65 ఏళ్ళు. అందువల్ల వచ్చేసి ఈ యోబు గ్రంథం ఫస్ట్ గ్రంథం, యోహాను సువార్త లాస్ట్ గ్రంథం. యోహాను సువార్త ఎందుకు లాస్ట్ గ్రంథం అయిందంటే యోహాను సలసలగా నూనెలు వేసేస్తాడు, సాగుడు. ఎట్లా సాగుడు అని చెప్పేసి 14 తీసుకుని ఇచ్చి పారేస్తాడు దీవిలో. అక్కడి నుంచి డైరెక్ట్ దేవుడు తీసుకుపోతాడు. ఎక్కడికి తీసుకుపోయి జరగబోయే చెప్తాడు పక్కన కన్నా వల్ల. జరగబోయే పక్కన తింటాడు. అప్పటి వరకు ఈ శిష్యులకు తెలియదు ఏంది అసలు ఏందనే తెలీదు. వీళ్ళంతా మనిషి అనుకుంటా ఉన్నారు, యేసుప్రభువుని మనిషి అనుకుంటారు. అప్పుడు ఆయన చెప్తాడు యోహాను సువార్తలో ఫస్ట్ వచ్చినప్పుడు, ఆది ముందు వాక్యం ఉండిన ఆయన, వాక్యమే దేవుడు, దేవుడు అవుతుంది, ఆ వాక్యమే దేవుడే ఉన్నాడు, ఆయనే కృపాసత్య సంపూర్ణుడై మన మధ్యలో యేసుప్రభువు అయినాడు. అది అసలు విషయము. నువ్వు కన్నా అది గ్రహించినావంటే నువ్వు నిత్యజీవాన్ని పాల్గొవుతావు అని చెప్పి అప్పుడు యోహాను సువార్త లాస్ట్ రాస్తాడు. అన్నీ అనుభవించి వచ్చి ఇప్పుడు యోహాను చచ్చిపోయినాడా బతికినాడా దానికి అంటే యేసుప్రభువు చెప్తాడు ఒకసారి, ఆయన నేను మళ్ళీ తిరిగి వచ్చిన వరకు బ్రతికిస్తాను, నీకేమన్నా ప్రాబ్లమా అని పేరు ఆయన ఎడవబడిన తర్వాత వాళ్ళు రావాలి కదా, అప్పుడు వాళ్ళతో పని ఉన్నది, అందుకోసం వాళ్ళని ఆజ్ఞ పెట్టారు. ఇప్పుడు యోహాను చాలామంది ఇది చచ్చిపోయినాడా బతికినాడా అని తెలియదు ఎవరికి. కానీ యేసుప్రభువు ఫస్ట్లోనే ఇంటి ఇచ్చేస్తాడు, పేతురు అడుగుతారు, ఈ యోహాను నీ రొమ్మును ఆదుకుంటాడు కదా, ఈయనకైతే ఇది సత్తడా బతుకుతాడు. అప్పుడు చెప్తాడు చక్కని, నేను మళ్ళీ తిరిగి రాలేనప్పుడు అంతవరకు ఈయన బతికిస్తే నీకేమైనా ప్రాబ్లం అంటే ఆయన చేతిలో ఉంది జీవం. ఆయన కూడా ప్రశ్న వేస్తాను, నీకేం ప్రాబ్లం, ఎందుకంటే నాకు ఇష్టం లేని వాడిని నేనేమైనా చేపించుకుంటాను, ఆ అధికారం నాకు మాత్రం. అది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి 2-3 సాక్ష్యం ఉండాలి కదా వచ్చేటప్పుడు. ఆ సాక్షి ఫస్ట్ ఎట్లా మోసే వాళ్ళు వచ్చి తీసుకున్నారో ఆ మారే ఇల్లు తీసుకురావాలి కదా కిందికి ఇంట్రొడ్యూస్ చేశాను. అంటే దీనికి సాక్ష్యం అవసరం లే, ఆకురా
సరే అయితే అట్ట పోయి నీ పేరుమా? నా పేరు భాగ్యం. భాగ్యం. పోయి అమ్ముకొని మళ్ళీ బిడ్డలంతా బాప్సం తీసుకున్నాం, ముగ్గురు బాప్సం తీసుకున్నాం. అల్లుళ్ళు ఉన్నాయికా జిలేబీ అల్లుళ్ళు తీసుకో. అల్లుళ్ళు తీసుకుంటా. తీసుకున్నా ఎందుకు వద్దు తిన్నాను మేము వేరే మాట్లాడుకుంటాను, వాళ్ళు ఆయన పోతాడు వాళ్ళు వాళ్ళ మాట్లాడతాం. ఫోన్ నెంబర్ ఉంది కదా. ఓకే ఫోన్ నెంబర్ ఇక్కడే ఇద్దాం, అక్కడ పోయి వేసి పెట్టాం. తినే తొందరగా వాళ్ళు డబ్బు పాయింట్లు అంతా పైకి తీసుకోవాలా అంతే. ఇంకా ఏం చేసినా పిల్లలు బయట పెట్టి లోపల పెట్టిందా పిల్లలా వాళ్ళ దగ్గర చేసే సందర్భం నువ్వు నా తమ్మే వాళ్ళు బాగా చేసింది మసాలా గిట్లా లేదు. ఎవరు చికెన్ ఒకటి ఇచ్చిందిలా, ఇప్పుడు అది చేయకపోతే వాడికి ఇద్దాం మళ్ళీ పోయి. ఏది చెప్తాను ఏమని అదే బాగా చేస్తానా బాగా చేస్తే ఎత్తుకుని ఇచ్చేస్తాం ఏమని సాయంత్రం. పాకెట్లో పైన పెట్టి నువ్వు తీసుకో. బాగా చేస్తానంటే మళ్ళీ అది ఈడికి రాదు కదా కూర. మనకే వస్తుంది చేసి చూపించాడు పులుసు పెద్దమ్మే అన్ని వాళ్ళకి ఎందుకని అర్థమైందా? ఇప్పుడు అంత జాగ్రత్త చేస్తుంది తిక్కది ఫ్రిడ్జ్లో పెట్టి అంతే. ఇంకా అది మధ్యలో పాయకులు పెట్టినా గాయాలు కదా అక్కడ పెట్టి